నమస్తే అండి. మనం ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మని రాగి సూప్ను చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం రాగి సూప్ చేసుకోవాలంటే రాగి పిండి, ఈ వెజిటబుల్స్ కొన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, 2 చిన్న ముక్కలు పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టిన కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి ముక్కలు. ఈ రాగి సూపులో అల్లము వెల్లుల్లి మంచి టేస్ట్ని ఇస్తాయి, అంతే ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని చిక్కుడు గింజలు, ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు ఇవి మగ్గేదాకా వేయించుకోవాలి. ఇందులో వేస్తున్న వెజిటబుల్స్ అన్నీ మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటివి. మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, వెజిటబుల్స్ మగ్గినాయి. ఇందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఈ వాటర్లో బాగా ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ ఉడికే లోపల 1 కప్పులో 2 స్పూన్లు రాగి పిండిని వేసి వాటర్తో కలుపుకోవాలి. రాగి పిండిని ఈ వాటర్లో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, రాగి పిండి వాటర్లో ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికినాయి. మనం వాటర్లో కలుపుకున్న రాగి పిండిని కొద్దిగా పోసి కలుపుకోవాలి. అందులో ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా వెజిటబుల్స్లో బాగా కలపాలి. చూడండి, ఆ విధంగా కలిపితే అంతా బాగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా వెజిటబుల్స్లో ఈ రాగి పిండి ఆ విధంగా కలుపుకోవాలి. బాగా కలిపితే మనకు రాగి సూపు రెడీ అవుద్ది. ఇందులో కొంచెం మిరియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో మనం కారం వేసుకోకుండా మిరియాల పొడిని వాడుతున్నాం. ఈ మిరియాల పొడి వాడినందువల్ల మన శరీరానికి ఆరోగ్యకరమైనటువంటిది ఇది. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. చూడండి, రాగి సూపు రెడీగా వస్తుంది. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నా, కాల్షియం లోపం వలన ఎముకలు బలంగా లేకపోయినా, నీరసంగా ఉన్నా, అధిక పోషకాలు కలిగినటువంటి ఈ రాగి సూపును 1 కప్పు కానీ తాగగలిగితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి సూపు రెడీ అయిపోయింది. మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును కొంచెం వేసుకోవాలి. చూడండి, రాగి సూపు రెడీ అయిపోయింది. స్టవ్ను ఆపేసి ఈ రాగి సూపును ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ రాగి సూపు బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్నవారికి బ్రేక్ఫాస్ట్కి కానీ ఈ రాగి సూపును తాగగలిగితే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రాగి సూప్ లాంటి ప్రతిరోజు మీకు ఏదో ఒకటి చేసి చూపెడుతుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే వెజ్ రాగి సూప్ను ఈ విధంగా చేసుకొని తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.